నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కేసీఆర్ తనయ కవిత జిల్లాల పర్యటన చేస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రజల ఇబ్బందులు, రైతుల కష్టాలు సరే, కానీ రాజకీయంగా ఆమె చేసే ప్రతి విమర్శ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్ గా ఉంటోంది. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ నియోజకవర్గానికి వెళ్లినా హరీష్ రావుకి అక్కడున్న నేతలకు ఉన్న లింక్స్ కూడా కవిత బయటపెడుతూ వస్తున్నారు. కవిత ఎపిసోడ్ ని మొదటి నుంచి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆమె మొదటిసారిగా మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కామెంట్ చేశారు. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ దయ్యాలు ఎవరో కూడా బయట పెట్టారు. కేసీఆర్ కు మరక అంటించడంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ల అవినీతే ప్రధాన కారణమని, ఇందులో ముఖ్య పాత్ర హరీష్ రావుదే అని ఆమె ఆరోపించారు. కేసీఆర్ పై అభాండాలు వేయటం, కాళేశ్వరం బూచి చూపి సిబిఐ విచారణకు ప్రయత్నించటం చూసి ఆవేదన కలుగుతోందని అన్నారు కవిత. కేసీఆర్ పై సిబిఐ విచారణ పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్నట్లు ఎవరిని వదిలిపెట్టను అంటూ బిగ్ బాంబునే పేల్చారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. కవిత కామెంట్స్ ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న గులాబీ పార్టీ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనను ఒక్క మాట కూడా అడగకుండా సస్పెండ్ చేయటాన్ని కూడా నిరసిస్తూ ఆమె పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత కవిత తన కామెంట్స్ కి మరింత పదును పెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని ప్రకటించిన కవిత ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా హరీష్ రావుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లిన కవిత అక్కడ హరీష్ రావు, పద్మా దేవేందర్ రెడ్డిల గురించి తీవ్రమైన విమర్శలు చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి 2009లో ఎక్కడున్నారు? 2 చేతులతో కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి పార్టీ వదిలిపెట్టి వెళ్లారు. ఉద్యమం రాగానే మళ్లీ తిరిగొచ్చారు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారు అంటూ కవిత ప్రశ్నించారు. ఇప్పుడు ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి, వీరు 2009లో ఎక్కడ ఉన్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది, 2 చేతులతోని దుమ్మెత్తి పోసి పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె టికెట్ ఇవ్వకపోతే. మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈసారి దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపస్? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. హరీష్ రావు పాల వ్యాపారం మొదలుపెట్టి గురుకులాలకు పాలు సప్లై చేస్తున్నారని సీఎం, సిపిఆర్ఓ బయటపెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హరీష్ రావు ఫామ్ హౌస్ కోసం రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని, వీళ్లు చేసే అరాచకాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ సంచలన కామెంట్స్ చేశారు కవిత. అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? ఎలక్షన్ పెట్టక ముందే ఇవోగి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయ్యి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవటంపై కర్మ హిట్స్ బ్యాక్ అంటూ సంచలన ట్వీట్ చేశారు కవిత. ఈ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోవటానికి హరీష్ రావే కారణమంటూ బిగ్ బాంబ్ పేల్చారు. 15 మంది ఇండిపెండెంట్లు దగ్గరికి వచ్చి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడినా కూడా హరీష్ రావు స్పందిస్తూ ఎవరికైనా మద్దతిచ్చుకోండి అన్నారని కవిత గుర్తు చేశారు. గెలుపును తన ఖాతాలో వేసుకుని చెప్పుకునే హరీష్ రావు జూబ్లీ హిల్స్ ఓటమి నుంచి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు కవిత. ఇక వరంగల్ జిల్లా పర్యటనలోనూ కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. వరంగల్లో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన భారీ ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణాన్ని హరీష్ రావు బినామీనే నిర్మిస్తున్నారని కవిత గుర్తు చేశారు. అందులోని అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ విచారణలు జరిగినప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆమె నిలదీశారు. ఇక అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు, ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తా ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది.
ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలియాలి. 1700 కోట్లు అవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. వనపర్తి జిల్లా పర్యటనలో కూడా కవిత హరీష్ రావుపై సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అసైన్డ్ భూములు కబ్జా చేసి 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడని, అతని అక్రమాలకు హరీష్ రావు అండగా ఉంటున్నారని ఆరోపించారు. హరీష్ రావు ఎక్కడికక్కడ బినామీల్ని పెట్టుకుని వారి అక్రమాలు కేసీఆర్ కంట కనిపించకుండా ఇంతకాలం నడిపిస్తూ వచ్చారని, ఇప్పుడు తాను వాటిని బయట పెడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఆయన ఒక్కటి కాదు 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే 3 ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో, తన పిల్లలు పంపిస్తే కట్టుకున్నా అని ఆయన చెప్తున్నాడు. ఇబ్బంది లేదు, కానీ అందులో అసైన్డ్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? 101%. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? అయితే కవిత చేస్తున్న ఆరోపణలపై హరీష్ రావు ఎక్కడా పెద్దగా స్పందించడం లేదు. ఆయనకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెడుతూ కవిత తీరును విమర్శిస్తున్నారు. కవిత చిట్చాట్లో ఏమేమో చెప్పడం కాదు, ధైర్యం ఉంటే మీడియా ముందు చెప్పాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపై కవిత కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఓ లిల్లీపుట్ లీడర్ ఆమె ఎవరో ఈమె ఎవరో అంటూ కామెంట్ చేస్తున్నారని కవిత వార్నింగ్ ఇచ్చారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. హరీష్ రావుపై కవిత చేసిన విమర్శల్ని ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తిప్పికొట్టారు. కేసీఆర్ కడుపున రాక్షసి పుట్టడం చాలా బాధాకరమని, హరీష్ రావు గురించి మాట్లాడకపోతే కవితకి పొద్దు గడవటం లేదని అన్నారు. ఈ కామెంట్స్ పైన కూడా కవిత రియాక్ట్ అయ్యారు. హరీష్ రావు తనకు బదులుగా 100 మాగాదులతో మాట్లాడిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇలా కంటికి కనిపిస్తున్న శత్రువుతో బయటకు కనిపించేలా బహిరంగ వాగ్యుద్ధం చేస్తున్న కవిత తన వ్యాఖ్యలకు మరింత పదును పెడతారా? హరీష్ రావుపై ఆమె ప్రకటించిన ఈ పోరు ఇంకెంతకాలం? ఇది చివరకు ఎటువైపు వెళ్తుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తి నెలకొంది. అయితే ఈ మొత్తం కవిత వర్సెస్ హరీష్ రావు ఎపిసోడ్ పై ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, పార్టీ అధినేత కేసీఆర్ గాని ఎక్కడా స్పందించకపోవటం అసలు కొసమెరుపు.